ఈ ఏడాది సాయి అభ్యంకర్ మామూలుగా దుమ్ము రేపడం లేదు. ఒకవైపు సింగిల్స్, మరోవైపు కరుపు లాంటి బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్నాడు. ఏడాది ప్రారంభంలో విడుదలైన పవళ మళ్ళీ సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. అయితే పవళ మళ్ళీ 2 కోసం కాదు. మరి ఎందుకు అంటే ఈ స్టోరీ చూడండి. కాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ఇప్పటివరకు చాలా సింగిల్స్ ను రిలీజ్ చేశాడు. కానీ కయాదుతో సాయి కనిపించిన సింగిల్ మాత్రం తన మ్యూజిక్ కి మాత్రమే కాదు, కయాదు క్రేజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఇప్పుడు ఈ జోడీ మరోసారి రిపీట్ అవుతోంది. కాకపోతే సరికొత్త సింగిల్ కోసం కాదు, ఈసారి కయాదు నటించే కొత్త చిత్రానికి సాయి సంగీతాన్ని అందించబోతున్నాడు. అయితే ఇది ఆషామాషి మూవీ కాదు. జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న చిత్రంలో సూర్యకు జోడిగా నటించబోతుంది కయాదు. పైగా ఈ చిత్రాన్ని కేజీఎఫ్, సలార్, డ్రాగన్ లాంటి భారీ ప్రాజెక్ట్స్ తీసిన నిర్మాణ సంస్థ హొమ్మలే నిర్మిస్తోంది. నిజానికి డ్రాగన్ ఒక్కటే కయాదు కెరీర్ లో బిగ్ హిట్. అందుకు తగ్గట్లే తమిళంలో వరుస అవకాశాలను అందుకుంటోంది. కానీ సూర్య సినిమాల అవకాశంతో కెరీర్ లో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లనుంది కయాదు. మా ఇంటి బంగారంతో సమంత జస్ట్ కంబ్యాక్ మాత్రమే ఇవ్వలేదు, టాలీవుడ్ కు హిట్ మాత్రమే అందివ్వలేదు, మళ్ళీ విమెన్ సెంట్రిక్ మూవీస్ కు మార్కెట్ మాత్రమే ఓపెన్ చేయలేదు, అంతకు మించిన సెన్సేషన్ క్రియేట్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏళ్లుగా పదిలంగా ఉన్న అరుంధతి రికార్డులను బద్దలు కొట్టి 100 కోట్ల క్లబ్ వైపు సమంత చిత్రం పరుగులు తీస్తున్నట్లు సమాచారం. 2009లో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన అరుంధతి సాధించిన విజయం, కొల్లగొట్టిన వసూళ్లకు ఒక చరిత్ర ఉంది. మగధీర రిలీజ్ అయ్యే వరకు టాలీవుడ్ లో అరుంధతి చిత్రం హైయెస్ట్ గ్రాసర్ అంటే మీరు నమ్మగలరా? 17 ఏళ్ల క్రితమే 70 కోట్ల గ్రాస్ అంటే తెలుగు ప్రేక్షకులు అనుష్క చిత్రాన్ని ఎంతగా బ్రహ్మరథం పట్టారో అర్థం చేసుకోవచ్చు. అరుంధతి వసూళ్లను, రికార్డులను ఆ తరువాత కాలంలో చాలా చిత్రాలు అధిగమించి ఉండవచ్చు. కానీ ఉమెన్ సెంట్రిక్ జానర్ లో మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ నిన్నటి వరకు పదిలంగానే ఉన్నాయి. కానీ సమంత నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మా ఇంటి బంగారం ఎట్టకేలకు అరుంధతి సినిమా వసూళ్లను అధిగమించింది. ఎట్టకేలకు రికార్డును బద్దలు కొట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం 100 కోట్ల వసూళ్ల వైపు దూసుకుపోతోంది. సుమారు 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే దాదాపు 4 రెట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. సమంత కెరీర్ లో అత్యుత్తమ ఓపెనింగ్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా ఆమెకు చాలా కాలం తర్వాత ఘన విజయాన్ని అందించింది. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత హీరోయిన్ గా వచ్చిన సమంతకు ఈ చిత్రం బలమైన కంబ్యాక్ గా మారింది. అంతేకాదు త్వరలో సీక్వెల్ తో తిరిగొస్తానని ఫ్యాన్స్ కు ప్రామిస్ కూడా చేసింది శామ్. తెలుగులో వరుస విజయాలు ఉన్నప్పటికీ, కెరీర్ లో బ్లాక్ బాస్టర్స్ పడినప్పటికీ మీనాక్షి చౌదరి డేట్స్ ఫుల్ కావడం లేదు, అనుకున్నంత బిజీ కావడం లేదు. దీంతో మీనాక్షి ఆలోచనలో పడిందా? టాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే కుదరదు అని కోలీవుడ్ పై ఫోకస్ పెట్టిందా? సంక్రాంతికి వస్తున్న అనగనగా ఒక రాజు హిట్స్ తో కెరీర్ లో పీక్ పొజిషన్ లో ఉంది మీనాక్షి చౌదరి. కానీ అదే స్పీడ్ లో ఆఫర్స్ మాత్రం అంది రావటం లేదు. 2 సంక్రాంతి సీజన్స్ లో 2 బ్లాక్ బాస్టర్స్ లో కనిపించినప్పటికీ మీనాక్షి ఆశించినంతగా క్రేజ్ అంది రాలేదు. దీంతో ఇప్పుడు ఈ హీరోయిన్ కోలీవుడ్ వైపు చూస్తోంది. ఆల్రెడీ కార్తీ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది మీనాక్షి చౌదరి. ఇప్పుడు రజనీకాంత్ కొత్త చిత్రంలోనూ కీలక పాత్ర కోసం ఎంపికైందని తెలుస్తోంది. రజనీకాంత్ కొత్త చిత్రం అంటే ధర్మన్. అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో సిమ్రాన్ రాశి ఖన్నా నటిస్తున్నారు. మరో కీలకమైన పాత్ర కోసం మీనాక్షిని ఎంపిక చేశారట. ప్రస్తుతం తెలుగులో మీనాక్షి నటిస్తోన్న చిత్రం వృషకర్మ అక్టోబర్ లో రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమా కూడా విజయం సాధిస్తే మీనాక్షి మరిన్ని ఆఫర్స్ అందుకుంటే టాలీవుడ్ లో సెటిల్ అవుతుంది. లేదా కోలీవుడ్ మీనాక్షి చౌదరికి రెడ్ కార్పెట్ పరిచినా ఆశ్చర్యం లేదు. టాలీవుడ్ కు సీక్వెల్ కొత్త కాదు. పాన్ ఇండియాను షేక్ చేసే సీక్వెల్స్ నుంచి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టిన చాలా సీక్వెల్స్ ను ఆడియన్స్ చూశారు. కానీ 2018లో సూపర్ హిట్ అయిన ఓ సినిమాకు ఇప్పుడు సడన్ గా సీక్వెల్ తీసుకొస్తున్నారు. 8 ఏళ్ల తర్వాత సీక్వెల్ లాక్ చేసుకున్న ఆ సినిమా డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పెళ్లి చూపులు లాంటి తొలి చిత్రంతోనే ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకుని ఆ వెంటనే ఈ నగరానికి ఏమైంది లాంటి యూత్ఫుల్ సబ్జెక్ట్ తీసి ఇంప్రెస్ చేశాడు. కెరీర్ బిగినింగ్ లో దర్శకుడిగా సూపర్ ఫామ్ చూపించాడు తరుణ్ భాస్కర్.
కానీ 10 ఏళ్ల కెరీర్ లో కేవలం 3 చిత్రాలతో సరిపెట్టాడు. ఇప్పుడు దర్శకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. తన కెరీర్ లో సూపర్ హిట్ అయిన ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ తో తిరిగొస్తున్నాడు. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం బ్యాచ్ ను తిరిగి తీసుకొస్తున్నాడు. 2018లో మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు, ఆ తర్వాత రిలీజ్ అయినప్పుడు ఈ నగరానికి ఏమైంది చిత్రానికి మంచి స్పందన కనిపించింది. అందుకే సీక్వెల్ ను అంచనాలు అందుకునే విధంగా తెరకెక్కించాడు తరుణ్. నవంబర్ 19న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ నగరానికి ఏమైంది విజయం దర్శకుడిగా తరుణ్ భాస్కర్ కు ఎంత కీలకమో హీరో విశ్వక్ సేన్ కు అంతే అవసరం. గామి తర్వాత విశ్వక్ కు సక్సెస్ లేదు. లైలా, ఫంకీ డిజాస్టర్స్ గా నిలవడంతో ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా విజయాన్ని సాధిస్తే తరుణ్ కూడా దర్శకుడిగా మరింత బిజీ అయ్యే అవకాశాలే ఎక్కువ. జైలర్ సీక్వెల్ దారిలో రజనీకాంత్ నరసింహ సీక్వెల్ చేయాలనుకున్నాడు. అందుకే గత ఏడాది సీక్వెల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం ఇప్పుడు ఆగిపోయిందని సమాచారం. దీంతో నరసింహ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. సీక్వెల్ అనౌన్స్ చేసి సూపర్ స్టార్ ఎందుకు వెనక్కి తగ్గినట్లు? రజనీకాంత్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. కానీ 25 ఏళ్ల క్రితం వచ్చిన నరసింహ మాత్రం సూపర్ స్టార్ కెరీర్లో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఎన్నోసార్లు సీక్వెల్ చేయాలి అనుకున్నప్పటికీ కథ కుదరకపోవడంతో వెనక్కి తగ్గాడు రజనీ. కానీ నరసింహ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీక్వెల్ పై అనౌన్స్మెంట్ వచ్చింది. మొదటి భాగానికి పెట్టాలి అనుకున్న నీలాంబరి టైటిల్ తో సీక్వెల్ అనౌన్స్ చేశాడు రజనీకాంత్. రెండో భాగానికి సంబంధించిన లైన్ క్లిక్ కావడంతో సూపర్ స్టార్ మరో ఆలోచన లేకుండా నరసింహ సీక్వెల్ వస్తుందని ప్రకటించాడు. అయితే ఇటీవల రెడీ అయిన రెండో భాగం కథ సూపర్ స్టార్ ను పెద్దగా మెప్పించలేకపోయిందని, అందుకే రజనీ సీక్వెల్ ఐడియాను డ్రాప్ చేశాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇటీవల సినిమాను తమిళనాడులో రిలీజ్ చేస్తే 18 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయని, రెండో భాగం కథ అద్భుతంగా కుదిరినప్పుడే నరసింహ 2 చేద్దామని దర్శకుడు కెఎస్ రవికుమార్ కు తెలిపాడట రజనీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.